प्रभु के सन्मुख में आने के लिए और एक मौका दिया आप सबको। प्रभु यीशु मसीह के नाम में ప్రేమి జయ మసీ మీకు అందరికి కూడా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీకు మరి శుభములు తెలియజేస్తుంటున్నాను. ప్రభు అనుగ్రహించిన ప్రతి సమయం కూడా ఎంతో ప్రశస్తమైనది. సో కాబట్టి ప్రతి సమయం కూడా మనల్ని ప్రభు తీసుకున్న చుట్టూ ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. ఈ సందర్భంగా నేను 2 లేఖనాలు మీకు చదవాలని కోరుతుంటున్నాను. So let us read 2 portions from the scripture. प्रभु के वचन से 2 भाग पढ़ेंगे. The first one is Mark's Gospel chapter 2. मार्क सुवार्त 2వ अध्याయం. మార్కు समाचार 2रा अध्याय. Let us read first 4 verses. 4 వచనాలు చదువుకుంటాం అందరం కలిసి. Let us all read together. Open your Bibles, even children also, and let us all read together. Okay, Mark's Gospel, chapter 2, first 4 verses, all together. Yes. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిన గనక వాకిటిన ఆయన వారికి స్థలం లేకపోయాను. ఆయన వారికి వాక్యం బోధించుండగా కొందరు పక్షవాయువు గల మనిషి 4 చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకుని వచ్చి చాలామంది కూడి ఉన్నందున వారి ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటికి విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. సెకండ్ పోర్షన్ ఫ్రమ్ Psalm 128. కీర్తన 128, భజన సహిత 128. Let us all read together whole psalm. ఈ కీర్తన అంతటిని కూడా మార్చి చదువుకుంటాం. ఓపెన్ యూర్ బైబిల్స్ అండ్ రీడ్ అలాంగ్ విత్ us loudly. ఓకే, Psalm 128 first 6 verses. Let us all read together. అందరు కలిసి చదువుకుంటాం. 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. ఆయన భోజన బల్ల చుట్టూ నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోనులో ఉండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేము క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లలు నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. పీస్ బీ అపాన్ ఇజ్రాయెల్. పీస్ బీ అపాన్ ఇజ్రాయెల్. లెట్ us pray. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమికుల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ ఘనమైన పాదములకు వందనాలు. మలేషియా మమ్రే ప్రేయర్ హౌస్ బట్టి స్తుతిస్తుంటున్నాం. ప్రభా తండ్రి, సంఘంలో మీరు ఉంచిన అంగములుగా ఉంచిన నీ బిడ్డలను బట్టి వందనాలు. వారిని చూచి విశ్వాసమందు చూచి వారిని ప్రభా సంతోషించటకు అల్పడి నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నావు. నీకెంతో వందనాలు. మీ ఉన్నత ఉద్దేశం చొప్పున ప్రియులను ఇక్కడ నడిపించిన వందనాలు. ప్రభు మీ యొక్క చిత్తము ఉద్దేశం ప్రకారం ప్రభు వారి యొక్క కుటుంబ జీవితాల్లో శ్రేష్టమైన నమ్మకమైన తండ్రి దేవ జీవితమును జీవించలాగున మీరే జ్ఞాపకం చేసుకునండి. పీస్ బీ అపాన్ ఇజ్రాయెల్ అని సెలవిచ్చినావు. ఇశ్రాయేల్ మీద సమాధానం ఉండును గాక. ఆ సమాధానం ప్రతి గృహం కూడా అనుభవించడానికి సహాయం చేయండి. కాటేజ్ మీటింగ్ కొరకై మేము చేరవచ్చాం. ప్రభువా మీరే మాతో మాట్లాడండి. మీ స్వరం మాకు వినిపింపచేయండి. వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఈ కాటేజ్ మీటింగ్ కొరకై ప్రభు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ప్రత్యేకమైన భారం ఏంటంటే హౌస్, ఇల్లు అనే మాట ఇక్కడ కనబడుతుంది. 2 పోర్షన్స్లో కూడా అదే మనం కనబడుతుంది. ఈవెన్ Psalm 127 first verse also says the same thing except the Lord builds the house. కదా, కాబట్టి యెహోవా ఇల్లు కట్టించని యెడల. అండ్ verse 28 ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. 6th చూస్తున్నాం, నీ పిల్లలను నీవు చూచెదవు. దిస్ ఈజ్ ఆల్సో స్పీకింగ్ అబౌట్ ఫ్యామిలీ కదా, परिवार के बारे में इधर लिखा हुआ. So in New Testament we read, why we read New Testament means here also when the Lord Jesus Christ came to
Capernaum, this time he is entering into a house. ఒక ఇంటిలోనికి తాను ప్రవేశిస్తూ ఉంటున్నాడు. Earlier to that, where the Lord Jesus Christ came, we do not know. I am going to ask questions also to you three people, children, okay? Listen very carefully. Huh? So here in Mark's Gospel chapter 2, రెండవ అధ్యాయంలో verse 1, ఎవరైనా ఒక చదవండి, మీ ముగ్గురు ఒక చదవండి. Read. Yeah. I want you to read. Mark's Gospel chapter 2, verse 1. And again he entered into Capernaum. After some days, Ah. and it was noised that he was in the house. He was in the house. घर में है बोल के इधर देख रहा है. సో కొన్ని దినములు ఆయన పిమ్మట ఆయన మరలా కపెర్నహూమునకు వచ్చాను. హౌ మెనీ టైమ్స్ జీసస్ క్రైస్ట్ వెంట్ దేర్, ఎన్నిసార్లు పోయాడో మనకైతే తెలియదు. बार बार एक बार एक जगह में गया, मगर इधर देखने से आज एक घर में गया. वो घर का परिवार का नाम नहीं लिखा हुआ है इधर. नहीं, ఇక్కడ ఈ ఇల్లు ఎవరిదో కూడా తెలియదు. ఈ ఇల్లు ఎవరిదో మనకు తెలుసు, జోసెఫ్ రూఫస్ అని కదా, బ్రదర్ రూఫస్ ది ఇల్లు అని మనకు తెలుసు. బట్ హియర్ దిస్ హౌస్ వీ డు నాట్ నో హూస్ హౌస్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ బ్లాంక్. ద హౌస్ ఆఫ్ సో అండ్ సో బ్లాంక్. సో ఎందుకు ఈ రీతిగా దేవుడు ఇక్కడ ఆపివేసినాడు రాయకుండా అంటే, దిస్ హౌస్ షుడ్ బి అవర్ హౌస్. ఈ ఇల్లు మన ఇంటిగా ఉండాలని ప్రభు కోరుచుంటున్నాడు. एवरी वन दोज हु आर सिटिंग ओवर हियर, कोई आया है इधर, सबका घर ऐसा रहना चाहिए बोल के, और हम जाने के समय हम इस घर को नाम देना है, ये मेरा घर है, ये मेरा घर है, ఇది నా ఇల్లు అని మనం చెప్పుకొని వెళ్ళాలి. Here we can see in chapter 2, మరలా and again he entered into Capernaum, and again he went into Capernaum. సో అంటే మరల పోవడానికి కారణం ఏంటి? ఈవెన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ గ్యాదర్డ్ us again, right? Gathered us again. Sunday we gathered, again the Lord is gathering. There is a purpose. యేసు ప్రభు ఈ భూలోకంలో ఉండింది ఎంతకాలం? 33.5 years. సేవ చేసింది ఎంతకాలం? 3.5 సంవత్సరం అంతే. 3.5 సంవత్సరం హెక్టిక్గా తిరిగినాడు అటు ఇటు కదా. ఎన్ని ప్లేసెస్ తిరిగినాడు. షార్ట్ టైం, మెనీ ప్లేసెస్ యూ వెంట్. ఎవ్రీ ప్లేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి సమయం, ప్రతి ప్లేస్ కూడా ఆయనకి ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, యేసుప్రభు వెళ్ళిన స్థలం ఆయన ఊరికనే పోలే. మనకు తెలుసు ఏమని రాయబడి చెప్పండి. నేను నా చిత్తం నెరవేర్చుకున్నట్టుకు రాలేదు కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చెప్పండి. నన్ను పంపినవాని చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చినాను. నన్ను పంపినవాని చిత్తం నెరవేర్చడానికి వచ్చాను. వాట్ ఈస్ దిస్ రీజన్? యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా తండ్రి ఎక్కడికి నడిపిస్తున్నాడో, पिताजी की इच्छा के अनुसार यीशु मसीह इस दुनिया में काम किया है ना. किधर भी जाओ ये పరమేశ్వర్ పితా కా ఇచ్చా. కాబట్టి ఇక్కడ ప్రభు మళ్ళా వెళ్ళడానికి కారణం ఏంటి? అగైన్ హీ వెంట్. వాట్ ఈస్ ద రీజన్? ప్రతిసారి మరి యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఒక ఉద్దేశంతో వెళ్తూ వచ్చాడు. ఇక్కడ మరలా రావడానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. టుడే ఆల్సో దెర్ ఈజ్ ఏ పర్పస్ ఆఫ్ గాడ్ వై హీ హ్యాస్ గ్యాదర్డ్ అస్ కదా. మనల్ని ఇక్కడ ఎందుకు గ్యాదర్ చేసినాడో ఆయన ఒక ఉద్దేశం ఉంది. ఈ ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలా. ఈ ఉద్దేశానుసారంగా మనము నడుచుకోవాలా. ఈ ఉద్దేశం మనం గుర్తించిన వారమై దీని ద్వారా మనం నేర్చుకోవాలా. సో నౌ వీ కెన్ సీ హియర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎంటర్డ్ ఇన్ ఎ హౌస్. హీ వాజ్ దేర్ ఇన్ ద హౌస్. ఇట్ ఈస్ రిటన్ రా, ప్రభు ఇంట్లోనికి పోయినాడు. సో ఇంట్లోనికి వెళ్ళుట, ఈజ్ ఇట్ ఈజీ టు ఎంటర్ ఇన్ టు హౌస్? ఇఫ్ రూఫస్ డు నాట్ నో మీ, ఇఫ్ ఐ కమ్ అండ్ knock the house door, he will just open. What question he will ask? You tell me first, who are you? No, first thing, because he do not know me. తనకు తెలియదు కాబట్టి మొట్టమొదటి ఏమడుగుతాడు? ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఒకవేళ నేను తెలిసినా అనుకోండి,
నన్ను చేర్చుకోవాలనుకోండి ఏం చేస్తాడు? ద్వారం తెరిచి అన్న రండి అంటాడు కదా, రండి నా లోపలికి అని ఆహ్వానించేవాడుగా ఉంటాడు. సో జీసస్ క్రైస్ట్ వెంట్ టు ఎ హౌస్. హీ నీడ్స్ సంబడి షుడ్ ఓపెన్ ద డోర్. ఒకవేళ డోర్ తెరవకపోతే ఆయన లోపలికి రాలేడు. సో దెర్ ఈస్ అ వర్స్ ఇన్ రెవల్యూషన్ చాప్టర్ 3 verse 20, బిహోల్డ్ ఐ స్టాండ్ ఎట్ ద డోర్ అండ్ నాక్. కాబట్టి ఆయన ఆ యొక్క ద్వారం మీద నిలుచుండి తట్టుచూ ఉంటున్నాడు. ఎవడైనా తలుపు తీసినలా, ఇఫ్ ఎనీబడి ఓపెన్స్, కోయి ఏ దర్వాజా को ओपन करने से मैं अंदर आता हूँ కదా. So that means a person should receive the Lord Jesus Christ into his house. Today brother received us. He received me in the name of the Lord Jesus Christ. He knows that I am a servant of God. That's why he wants to receive me. లోపల తెరిచినాడు కాబట్టి వచ్చినాను. These people are, Jesus Christ entered in the house. What is the meaning of that? That means they accepted. They received him. సో ఆయన ఫోర్స్ఫుల్గా రాడు, అది జ్ఞాపకం పెట్టుకోవాలా. పిల్లలు కూడా అర్థం చేసుకోవాలా. అటు ఇటు చూడొద్దు నాయన, నా వైపు చూడండి. వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, పిల్లలు తిరుగుతూనే ఉంటారు. డోంట్, ఓకే, లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ, రైట్? If you open the heart's door, then only Jesus Christ will come. If you harden the door and close the door, he will not enter in our hearts. Forcibly he will not come. Very lovingly and with desire, we should open our heart's door. అప్పుడే ఆయన మన ఇంట్లోనికి ప్రవేశిస్తాడు. కాబట్టి జీసస్ ఇస్ దేర్ ఇన్ దిస్ హౌస్. ఫస్ట్ థింగ్, యేసు ప్రభు ఉన్న ఇల్లు, యేసు ప్రభుని చేసుకున్న ఇల్లు అనుకోండి, లేకుంటే కదా. The house who received Lord Jesus Christ into their house. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని ఇంకా ఎవరైతే అంగీకరించకపోతే, children or anybody, those who are sitting here, if you have not received the Lord Jesus Christ today, the Lord is knocking at your heart's door. మీ హృదయం అనే తలుపు దగ్గర దేవుడిని తడుచున్నాడు. If you open the door, then he will enter in, right? What is there in our heart to enter in? Darkness is there, and also sin is there. We are born sinners. By birth sin is there. Even though we are living in sin, the Lord is knocking at our heart's door. Why? Because he already given his life for us on the cross. Already మన కొరకు ఇచ్చినాడు. He loved us. Word of God, the Bible says in John's Gospel chapter 3 verse 16. What is there? Now చూడుకొని చెప్పాలా పిల్లలు. 3:16. That's why I'm telling this verse. No. ఎవరు చెప్పొద్దు, పిల్లలు చెప్పాలా. చెప్పురా, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మలై భాష కానీ చెప్పండి. What is there? God so loved the world and that he gave his only begotten Son, that whosoever believeth in him shall not perish but shall have everlasting life. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించినాడు. The Lord loved us. He gave his Son for us. He died on the cross. Why? Taken all our punishment upon himself and he died for us on the cross. మన కొరకై మన పాప శిక్ష అంతటిని వేసుకొని ఆయన మీద మన కొరకు మరణించినాడు. కాబట్టి ఆయన ప్రేమ ఎంతో గొప్పది. వెరీ లవింగ్లీ ఈస్ నాకింగ్ ద డోర్ ఆఫ్ అవర్ హార్ట్. ఇఫ్ యూ ఓపెన్ ద డోర్, రిసీవ్ హిమ్, హీ విల్ ఎంటర్ ఇన్. యువర్ హౌస్ ఈస్ గోయింగ్ టు చేంజ్. యునో, earlier darkness will be there, but as soon as Jesus Christ enter in the house, what will come? Darkness will go away and light will be enter. Ujjala aata hai. Darkness will go away. And ఏమొస్తుంది చెప్పండి? లైట్. లైట్ ఈస్ దేర్, డార్క్నెస్ విల్ నాట్ బి సీన్ కదా. ఉంటుందా? ఇప్పుడు లైట్ ఉంది కాబట్టి డార్క్నెస్ కనబడట్లేదు. మనం లైట్ లేదనుకోండి ఏమవుతుంది? అంత డార్క్నెస్సే ఉంటుంది. యేసు ప్రభు లోపలికి వచ్చినప్పుడు జరిగే ట్రాన్స్ఫర్మేషన్ కదా. ఏమంటారు దీన్ని? మార్పు. అంటే మారిపోతుంది మన జీవితం ఆయన హృదయంలోకి చేసుకుంటే. మన పాపం అంతా ఆయన తీసేస్తాడు. ఫస్ట్ థింగ్, హీ విల్ క్లెన్స్ ఆల్ అవర్ సిన్, రైట్? ఇఫ్ యూ రిసీవ్, ఇఫ్ యూ కన్ఫెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిసీవింగ్?
if we confess our sin before Him, Lord Jesus, I am a sinner, forgive me, enter in my heart. If we say like that, and He will come enter, He will enter and also He will cleanse and our life will be transformed. మన యొక్క జీవితం అంతా కూడా ఏమవుతుంది? మారిపోతుంది. What a great house it is. Jesus Christ is there sitting in that house. యేసు ప్రభు కూర్చున్నాడు, ఇల్లంతా మారిపోయింది. ఆయన సూపర్ గెస్ట్గా ఉన్నాడు ఇంట్లో కదా. ఎట్లున్నాడు? ఇంకా అందరూ ఆయన్నే చూస్తూ ఉన్నారు. ఆయన చూస్తున్నాడని ఏమి కూడా తప్పు చేయడం లేదు కదా. ఇస్ ఇట్ సో? అవునా కదా. యేసు ప్రభు ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, ఎవరైనా తప్పు చేస్తారా? చెప్పండి, నేను తప్పు చేస్తాను ఎవరున్నారా? కాబట్టి ఇంట్లోకి యేసు ప్రభు వచ్చినాడు కాబట్టి అందరూ చాలా భయభక్తులతో అందరూ ఆయనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ప్రభుకు పూరా ఇంపార్టెన్స్ దే रहे. प्रभु है वो घर में. प्रभु बिना प्रभु के ఆయన ఇంటర్ఫరెన్స్ లేకుండా మనం ఏమి కూడా చేయము. కాబట్టి యేసు ప్రభు హృదయంలోకి వస్తే వచ్చే మార్పు ఎంతో గొప్పది. అందుకే ఈ ఇంటిలో యేసు ప్రభు ఉన్నాడు అనేది మనం గుర్తించాలి. కాబట్టి యేసు ప్రభు ఇంట్లో ఉంటే సంతోషం ఉంటుంది. యేసు ప్రభు ఇంట్లో ఉంటే సమాధానం ఉంటుంది. యేసు ప్రభు ఇంట్లో ఉంటే ఏముంటుంది చెప్పండి? నీతి ఉంటుంది, వెలుగు ఉంటుంది, మార్పు ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆనందం ఉంటుంది, జీవం ఉంటుంది కదా. లైఫ్ ఉంటుంది. ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన సన్నిధే మనకు చెప్తుంది. బీ కేర్ఫుల్, జీసస్ ఇస్ దేర్, ద లైఫ్ విల్ ఫ్లో ఇన్ ఎవ్రీ రూమ్, నూక్ అండ్ కార్నర్. కాబట్టి ఆయన కలిగి ఉన్నటువంటి ఇల్లు మొదటిది. ఎంతమంది హృదయంలో యేసు ప్రభు ఉన్నాడో పరీక్ష చేసుకోవాలి ఇక్కడ కూర్చున్న వాళ్ళు. ఒకవేళ ఇఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ దేర్ ఇన్ యువర్ హార్ట్, హీ ఈజ్ స్టిల్ నాకింగ్ యువర్ హార్ట్స్ డోర్. ఎంతో ప్రేమతో తడుతూ ఉన్నాడు. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు చేంజ్ యూ, ఇన్ ఆర్డర్ టు గివ్ యూ లైఫ్, ఇన్ ఆర్డర్ టు మేక్ యూ టు ఎస్కేప్ ద హెల్ ఫైర్ కదా. అన్నిటినీ తీసివేయడానికి, నరకం నుండి తప్పించడానికి, ఇన్ ఆర్డర్ టు గివ్ యూ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని ఇచ్చుట కొరకు, ఇన్ ఆర్డర్ టు గివ్ యూ పీస్, జాయ్. ఎంతో ప్రేమతో తడుతూ ఉన్నాడు. యేసుని చేర్చుకుందామా మరి? కెన్ వి రిసీవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ అవర్ హార్ట్? ఓకే, టుడే హౌ మెనీ ఆఫ్ యూ రెడీ? ఎంతమంది రెడీ ఉన్నారు? మీరు ఆల్రెడీ ఇచ్చుంటే యేసు ప్రభు హృదయం పర్వాలేదు, లేకపోతే వెరీ గుడ్, నైస్. టుడే ఓన్లీ వాట్ ఈస్ ద రిసీవింగ్? లార్డ్ జీసస్, ఐ యామ్ ఎ సిన్నర్, ఫర్గివ్ మీ, ఎంటర్ ఇన్ మై హార్ట్. వి షుడ్ ఆస్క్ కదా, అట్లా అడగాల. యేసు ప్రభు నేను పాపిని, నా పాపం క్షమించు, నా హృదయంలోనికి రాని అడిగితే ఆయన వచ్చేస్తాడు. మన పాపల కొరకు ఆల్రెడీ ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం కార్చాడు. కెన్ యూ ఏబుల్ టు ఫాలో తెలుగు బ్రదర్? ఓకే, రైట్. కాబట్టి ఆయన రక్తం కార్చాడు, ఆయన శిలువలో మరణించాడు మన శిక్ష అంతటిని తొలగించడానికి. ఆల్రెడీ హీ పెయిడ్ ద ప్రైస్. ఆయన ఒక్కడే మన పాపాలు క్షమించడానికి యోగ్యుడు. ఎందుకు తెలుసా? ఆయన మన పాపం ఆయన శరీరం మీద వేసుకొని అండ్ శిక్ష విధించి శిలువలో మన మరణాన్ని ఆయన పొంది సమాధి చేయబడి ఏం చేసినాడు తెలుసా? సమాధిని జయించి లేచినాడు. అంటే మరణాన్ని జయించి తాను, హీ అలోన్ కెన్ గివ్ అస్ ది ఇటర్నల్ లైఫ్. నిత్య జీవాన్ని కేవలం యేసు ప్రభు మాత్రమే మనకు ఇవ్వగలడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి హ్యావింగ్ క్రైస్ట్ ఇన్ అవర్ ఓన్ లైఫ్, హ్యావింగ్ క్రైస్ట్ ఇన్ అవర్ హౌస్ ఇట్స్ ఎ బ్లెస్డ్ థింగ్. ఒక్క రక్షణ పొందితే బైబిల్ చెప్తుంది, యాక్ట్స్ 16:31 ఏం చెప్తుంది చూడండి. యాక్ట్స్ 16:31 ప్రేరితో కే కామ్ 16:31. ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, నేపాలి కానీ, ఎనీ లాంగ్వేజ్ యూ కెన్ రీడ్. ఓకే, యాక్ట్స్ 16:31 అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం చదవండి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును. ఇది రహస్యం. మనం ఒక్కరు రక్షణ పొంది సరిపోదు, హౌస్ హోల్డ్ కదా, ఇంట్లో వాళ్ళందరూ. ఇంతమంది ఇల్లు ఎట్లున్నాయి? ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి కదా, అవునా కదా. 4
నలుగురు కొడుకులు ఉంటే అమ్మ నాయన నలుగురు కొడుకులు, నలుగురు వాళ్ళ యొక్క భార్యలు, వాళ్ళ పిల్లలు అందరూ అక్కడే. ఇప్పుడు ఇట్లా తీసుకుందాం మనం. లెట్ us కంపేర్ ఈవెన్ రిలేటివ్స్ ఆల్సో, పేరెంట్స్ బోత్ ద సైడ్స్ కదా. తర్వాత వాళ్ళ పిల్లలు అందరి రక్షణ దేవుడి వాళ్ళని కోరుతుంటున్నాడు. సో ఇఫ్ యూ రిసీవ్ క్రైస్ట్, హోల్ హౌస్ విల్ బి సేవ్డ్. వై? దానికి ఒక రహస్యం ఉంది, నేను చెప్తాను ఇప్పుడు. ద సెకండ్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ థింగ్ అబౌట్ దిస్ ఫ్యామిలీ ఈజ్ ఫస్ట్ దే రిసీవ్డ్ క్రైస్ట్. దెన్ సెకండ్లీ వాట్ హ్యాపెండ్ హియర్, వర్స్ 2, 2వ వచనం చదవండి ఎవరు నాకు. दूसरा वचन, मार्क्स गॉस्पेल चैप्टर 2, मार्क्स सुसमाचार दूसरा अध्याय 2रा वचन पढ़िए. हाँ, మార్క్ 2:2. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు, ఇంట ఉన్నాడని ఏమైందంట? ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ ఇట్ వాస్ నాయిస్ దట్ జీసస్ క్రైస్ట్ వాస్ ఇన్ దట్ హౌస్. కాబట్టి యేసు ప్రభు ఇంట్లో ఉంటే జరగవలసింది ఏంటంటే ఇట్ షుడ్ బి నాయిస్డ్ అవుట్, రైట్? ఏం జరగాలి? అది బయటకు తెలియబడాలా. ఇఫ్ యూ రిసీవ్ క్రైస్ట్ ఇన్ యువర్ హార్ట్, హౌ పీపుల్ నో దట్ యూ హ్యావ్ టు గో అండ్ టెల్. యూ హ్యావ్ టు గో అండ్ టెల్. ఇంట్లో నలుగురు ఉన్నారా? 4 members. ఇఫ్ జీసస్ హెస్ కమ్ ఇన్ ద హౌస్, ఈ ఇల్లు ఫుల్ ప్యాక్ అయిపోయింది. దానికి కారణం ఏముంటుంది చెప్పండి? ఓన్లీ వన్ థింగ్, దీస్ 4 people, జీసస్ క్రైస్ట్, యూ జస్ట్ సిట్ హియర్, వి థ్యాంక్ యూ, యూ ఎంటర్డ్ హియర్, అండ్ దెర్ ఆర్ మెనీ పీపుల్, దే హ్యావ్ నాట్ రిసీవ్డ్, విల్ గో అండ్ కాల్ దెమ్. వాళ్ళపై పిలుస్తాం ప్రభువా. దిస్ ఈజ్ విట్నెసింగ్ లైఫ్. ఏమంటారు దీన్ని? ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చే జీవితం. చాలామంది యేసు ప్రభువుని అంగీకరిస్తారు కానీ లోపల పెట్టుకుంటారు, బయటకు కూడా తెలియనిరు కదా. క్రిస్టియన్స్ అనేదే తెలియదు, వాళ్ళ వస్త్రధారణలో కూడా తెలిపరు. దేవుడు కోరే కుటుంబం ఎట్లుండాలంటే ఇట్ షుడ్ బి నాయిస్డ్ ఫ్రమ్ ద హూ రిసీవ్డ్ హిమ్ కదా. వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి పోవాలి ఆ స్వరం. आवाज़ सुनाई देना, हाँ इधर क्राइस्ट है बोल के पूरा जाके क्या बोलना, बताना पड़ेगा. आइए प्रभु यीशु मसीह हमारे घर में है, हमको सच्चा शांति दिया और इटर्नल लाइफ दिया, जॉय दिया, आपको भी देता है, आ जाओ. दिस इज द टेस्टिमनी. दैट इज वाई गॉड ब्रॉट यू हियर टू मलेशिया. यू आर स्टेइंग हियर एज फैमिलीज, रिसीव्ड Christ in your hearts. What about others? Others do not know. Christ from you should be exhibited to others. కదా, లోపల ఉన్న క్రీస్తు బయటికి కనబడాలి, దానికి వినిపించాలి మనం. 2 types of noising about Christ. యేసు ప్రభు తెలపాలంటే 2 విషయాలు. మొదటిది ఏంటంటే మన ప్రవర్తన ద్వారా, త్రూ అవర్ బిహేవియర్. వీళ్ళు ఎవరో డిఫరెంట్ కనబడుతున్నారే, వీళ్ళది అసలు చాలా వేరుగా ఉందే, ఎప్పుడు చూసినా సంతోషంతో ఉంటున్నారు, ఎప్పుడు చూసినా స్మైలింగ్ ఫేస్తో పలకరిస్తున్నారు అందరినీ, ఎప్పుడు కూడా వీళ్ళు కొట్లాడినట్టు కనబడట్లేదు, వీళ్ళ మధ్యలో ఏమి లేవు, ఎంత సంతోషంగా ఉన్నారు వీళ్ళు. దిస్ ఈజ్ కాల్డ్ అవర్ బిహేవియర్ కదా. మన యొక్క ప్రవర్తన ద్వారా, దాని అర్థం ఏంటంటే వీ షుడ్ రిఫ్లెక్ట్ క్రైస్ట్ త్రూ అవర్ లైఫ్. మన జీవితం ద్వారా ఇతరులకు క్రీస్తుని మనం ప్రకటించే వారంగా ఉండాలి. ఓసారి దుఃఖంతో కూర్చొని ఉన్నాను నేను ఒకరోజు ఓ చోట. ఒక ఆయన వచ్చి, నేను మొన్న చెప్పినా కదా మీకు, నేను చూసి ఎవరైనా రక్షణ పొందుతారా అన్నాడు. అయిపోయింది నా పరిస్థితి. యేసుని నమ్ముకున్న వాళ్ళందరూ ఇట్టే ఉంటారేమో అని పారిపోతారు అందరూ. ఐ హ్యావ్ టు చేంజ్ మై బిహేవియర్. క్రైస్ట్ షుడ్ బి నాయిస్డ్ త్రూ మై బిహేవియర్. అది మొదటిది. ఇరుపురు వాళ్ళకి కూడా తెలిసిపోవాలి, అరే వీళ్ళు ఏంటారు, వీళ్ళు డిఫరెంట్గా ఉన్నారే, మా ఇంట్లో ఎప్పుడు చూసినా గలాట ఉంటుంది, వీళ్ళ ఇంట్లో సంతోషం ఉంది, ఆనందం ఉంది, సంతోషంగా ఉంటున్నారు, పీస్ ఉంది వాళ్ళ ఇంట్లో, వీడికి వస్తే చాలు కొంచెం పీస్ అనిపిస్తుంది. ఇలాంటి సాక్ష్యాన్ని మొదట మనం కలిగి ఉండాలి. మీరు ఎక్కడైనా ఉండని, క్రైస్ట్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ త్రూ యువర్ బిహేవియర్. రెండవది, ఇతరులకు మనం చెప్పాలా. ఎందుకంటే
దేవుడు ఇచ్చిన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి? గో ఇన్ టు ఆల్ నేషన్స్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్. మీరు అన్ని దేశాలకు పోయి సువార్త ప్రకటించండి. యేసు ప్రభు శిలువ బలియాగం, ఆయన ప్రేమ, దాన్ని ప్రకటించాలి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వై గాడ్ బ్రాట్ మీ హియర్ టు మలేషియా ఈజ్ టు ప్రొక్లెయిమ్ అబౌట్ క్రైస్ట్. యేసు ప్రభుని గురించి ప్రకటించడానికి తీసుకొచ్చినాడు. చెప్పు సువార్త. ఈవెన్ ఇన్ ద హోటల్ ఆల్సో ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ క్రైస్ట్ టు ద పీపుల్. మలేషియన్ ముస్లిం కూడా సువార్త చెప్పినాను. దేవుడు మనల్ని తీసుకొని పోయేది దానికి. కంవర్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, భయపడొద్దు. దేవుడు మనకు సాయం. ఐ డు నాట్ నో దట్ ఈజ్ అ మలేషియన్ ముస్లిం, బట్ గాస్పెల్ హెస్ గాన్ టు హిమ్. Whether he is believing or not, that is up to him. But my duty, Christ within me should be noised out. కాబట్టి ఇలాంటి భారాన్ని మనం కలిగి ఉండాలా. Such occasions we can take and call our neighbors or call our colleagues. We have to take all the opportunities to give gospel to the people. అదే ప్రభు కోరుతున్నాడు మన దగ్గర నుంచి. This house did like that, right? They received him and it was noised from their house. నీతిమంతుని గుడారంలో ఉండి రక్షణ సునాదము వినబడునని బైబిల్లో రాయబడుతుంది. ఆల్ మీన్స్ వీ హ్యావ్ టు. మేము అదే నేర్పిస్తున్నాం ఇప్పుడు సంఘంలో. కర్ణాటకలో యాంటీ కన్వర్షన్ బిల్ ఉంది. అంటే ఎవరైనా సువార్త ఇచ్చినారని కంప్లైంట్ చేసి అటెంప్ట్ టు కన్వర్ట్ అని చేస్తే కూడా పోయి కేసు పెడతారు. ఏం చేయాలి మనం పోయి చెప్పలేం. బట్ వీల్ బుక్ స్విగ్గీ కదా, తీసుకొని రమ్మని స్విగ్గీ బుక్ చేస్తాం. వాడు తెచ్చేటోనికి పైసలు ఇచ్చి పైసలతో పాటు టేక్ దిస్ గాస్పెల్ అండ్ రీడ్, ఇట్ చేంజ్ మై హార్ట్ అంటే వాడు తీసుకుంటాడు. హీ విల్ నాట్ రెసిస్ట్ ఇట్. వీఆర్ డూయింగ్ మినిస్ట్రీ ఇన్ దట్ వే. వీఆర్ ప్రీచింగ్ ద గాస్పెల్ ఇన్ దట్ వే. ఆల్ పాసిబిలిటీస్ వీ హ్యావ్ టు యూస్. మనకున్నటువంటి అన్ని పాసిబిలిటీస్ కూడా యేసు ప్రభు గురించి చెప్పడానికి. కాబట్టి మనల్ని రక్షించింది దేవుడు దేనికంటే ఆయన కొరకు జీవించడం కొరకు. జ్ఞాపపెట్టుకోవాలి. ఎవడైనా తన ప్రాణం కాపాడుకుంటే దాన్ని పోగొట్టుకుంటాడు. ఎవడైనా ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని దక్కించుకుంటాడని రాయబడింది. ఎక్కడికి పోదు మన ప్రాణం, జ్ఞాపపెట్టుకోండి. దెర్ ఆర్ మెనీ వాల్యూమ్స్ ఆఫ్ స్టోరీస్ ఆర్ దేర్. ఇప్పుడు మనం పాట పాడిన దిస్ ఈజ్ మై స్టోరీ, దిస్ ఈజ్ మై సాంగ్, దిస్ షుడ్ బి అవర్ ఎక్స్పీరియన్స్. ఇదే నా యొక్క పాట, ఇదే నా కథ, వినండి. యేసు నా హృదయంలో ఉన్నాడు, నాకు ఆనందం ఇచ్చాడు, శాంతి ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు డూ. సో ఇలాంటి కుటుంబాలను దేవుడు కోరుతూ ఉంటున్నాడు. క్రీస్తు ఉన్న ఇల్లు. ఒకవేళ ఎవరైనా మీ ఇంటిలో యేసు ప్రభువుని అంగీకరించకుండా మెంబర్స్గా ఉంటే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి కదా. వీ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్ విత్ బర్డన్. లార్డ్, యూ సేవ్డ్ మీ అండ్ యూ సేవ్ మై గర్ల్ ఆల్సో, మై బాయ్ ఆల్సో, మై పేరెంట్స్ ఆల్సో. వాళ్ళు కూడా రక్షణ పొందడానికి ప్రభు సహాయం చేయని మనం ప్రార్థించవలసిన వారు అనుకుంటున్నాం. ఆ ప్రార్థన తప్పకుండా రక్షిస్తుంది. వన్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. మై మదర్ ప్రేడ్ ఫర్ మై ఎల్డర్ బ్రదర్ అంటిల్ డెత్, బట్ హీ వాజ్ నాట్ బోర్న్ అగైన్. నేను సజీవ సాక్షి చెప్తుంది. తాను ఎంతకాలం బతికిందో అంతకాలం తన రక్షణ కొరకు ప్రార్థన చేసి తన రక్షణ పొందలే. One day came after her death, the Lord encountered him. He was saved and he came to Hebron. He has taken the baptism. That day I told, this is my mother's prayer. She used to pray for him night in the 3 o'clock, midnight. She used to go to the top of my house and she used to pray with tears, Lord, save my son, save my son, deal with him. मेरा बड़ा भाई, मेरा माता जी मरने तक उधर नहीं पाया. वो प्रार्थना किया है, मरने तक प्रार्थना किया. 3 बजे उठ के घर के ऊपर जाके प्रार्थना किया. बाद में क्या हुआ? मरने के बाद प्रभु ने एनकाउंटर किया. वो सुसमाचार सुना. किधर? इंडिया में नहीं, सऊदी में गया. उधर कैसा ऐसा परिस्थिति प्रभु लाया है. वो पुलिस थोड़ा चेस कर रहे, जाने के समय वो तेलुगु गाना सुना है एक घर में.
अरे ये गाना हमारा घर में भी है, जाएंगे अंदर बोल के घुस गया, उधर जाने से ऐसा ही है. సో ప్రజలు కూర్చున్నారు, పోయి వెనకాల కూర్చున్నాడు. దట్ మ్యాన్ ఈజ్ స్పీకింగ్ ద గాస్పల్. టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్, యాక్సెప్ట్ హిమ్. హి హస్ గివెన్ హిస్ లైఫ్. వెన్ ఐ వాస్ దేర్ ఇన్ హెబ్రోన్, హి కాల్డ్ మీ. ఐ am saved. I want baptism. I am coming. Prepare for me baptism in Hebron. What a joy it is. మన ప్రార్థనలు వ్యర్థంగా పోవు. మనం ప్రార్థించాలి. మనం యొక్క భారాన్ని ప్రతి ఇంటి వారిలో ప్రతి ఒక్కరి కొరకు కలిగి ఉండాలి. ప్రభువా, ఈ వాగ్దానం ఇచ్చినావు, దీన్ని నెరవేర్చు. హీ విల్ ఫుల్ఫిల్. ద లార్డ్ షుడ్ బి ఇన్ అవర్ హౌస్ కదా. ఆయన మన ఇంట్లో ఉండాలి. మన సొంత జీవితంలో మాత్రమే కాదు, మన ఇంటిలో, అంటే ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందాలి. దీని కొరకు మనం ప్రార్థించాలి. నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్. యు టు ప్రే ఫర్ దాట్. తర్వాత ఏం చేయాలి చెప్పండి? ఇట్ షుడ్ బి నాయిస్డ్ కదా. యేసు ప్రభు గురించి ప్రకటించే వ్యక్తిగత జీవితం, ప్రకటించే కుటుంబ జీవితం మనకు అవసరం. దే షుడ్ బి దేర్. మన ఊపిరి, మనం బ్రతుకుతున్నది దేవుడు మనం బ్రతికించింది ఆయన కొరకు జీవించడానికి కదా. అందుకే పౌలు రాస్తాడు గలతీ 2:20, గలేషియన్ chapter 2, गलती पत्री 2 अध्याय 20 वचन पढ़िए. I am crucified with Christ కదా. Galatians chapter 2 verse 20. చదవండి బ్రదర్ తెలుగులో. నేను క్రీస్తు కూడా సిలువబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాను. అయిపోయింది నీ జీవితం. నీవు నిజంగా మారుమనసు పొంది బాప్తిసం పొంది ఉంటే నీ జీవం క్రీస్తులో దాచబడి ఉంది. యూ హ్యావ్ టు లివ్ ఫర్ హిమ్. లార్డ్, దీస్ ఆర్ నాట్ మై హ్యాండ్స్, ఇట్స్ యువర్ హ్యాండ్స్. టేక్ ఇట్, యూజ్ మీ. దీస్ లెగ్స్ ఆర్ నాట్ మై లెగ్స్, ఐ ఆల్రెడీ డైడ్ మై లెగ్స్, ఐఎమ్ లివింగ్ ఫర్ యూ. యూజ్ మీ. వేర్ యూ వాంట్ మీ టు గో, టెల్ మీ. ఇలాంటి ఉన్నతమైనటువంటి ఆశ మనం కలిగి ఉండాలా. ప్రభు కొరకు జీవించున్నామని ప్రూఫ్ కావాలా కదా. జస్ట్ చెప్తే సరిపోదు. बोलने से नहीं होता, जीना है प्रभु के लिए. ఇతరులకు కూడా మనం తెలుసుకోవాలి, ప్రభు కొరకు మనం జీవిస్తున్నామనే జీవితం ఇతరులకు కనబడాలా. ఇట్ షుడ్ బి నాయిస్డ్. దట్ ఈస్ ద సెకండ్ థింగ్, బ్యూటీ ఆఫ్ దిస్ హౌస్. థర్డ్ థింగ్, సి సేమ్ చాప్టర్ 2 అండ్ verse 2 చదవండి తీసిన వాళ్ళు. వన వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి కనుక ప్యాక్ అయిపోయింది. తర్వాత ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు? వాక్యం వారికి బోధిస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు నేను చెప్తాను ఒక మాట, జాగ్రత్త వినండి. ఐఎమ్ గోయింగ్ టు టెల్ వన్ వర్డ్. ఇఫ్ నన్ ఆఫ్ యూ ఆర్ సిట్టింగ్ హియర్, హౌ కెన్ ఐ టెల్ ద వర్డ్? మీరు ఎవ్వరు కూర్చోకూడదు, అందరూ ఏ రూమ్లో వెళ్ళిపోయి తలిపేసుకుని అనుకోండి. వాక్యం చెప్తానా నేను? చెప్తాను. బట్ దీస్ పీపుల్ ఆర్ లిసనింగ్ వర్డ్. దేవుని వాక్యాన్ని వారు వింటున్నారు. ఎట్లా వింటున్నారంటే ఆశతో వింటున్నారు. ప్రభు వారికి బోధించడానికి ఎంతవరకు బోధించినాడో మనకు తెలుసు. ఇంకా పోయే సమయం వచ్చే వరకు బోధించినాడు. వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అందుకే వాకిట్ నేను స్థలం లేకపోయే లోపల తర్వాత జరిగిన విషయం నేను చెప్తాను. కాబట్టి మూడవది ఏంటంటే లవ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి చోటు ఉండాలి. దట్ షుడ్ బి ఫైనల్ అథారిటీ ఇన్ క్రిస్టియన్ హోమ్. వాక్యం అనేది చివరి అథారిటీగా ఉండాలి మనకు. భార్య చెప్తుంది, భర్త చెప్తుంది, దాంతో సరిపోదు. పిల్లలు కూడా సలహా ఇస్తారు, దాంతో సరిపోదు. ప్రభు ఏం చెప్తున్నాడు? వాట్ ద లార్డ్ ఈస్ టెలింగ్. ఇది ఇంపార్టెంట్ క్రిస్టియన్ హోమ్లో కదా. ఆయన ఈ దినాల్లో మాట్లాడేది దేని ద్వారా మాట్లాడుతున్నాడు? వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. 66 books మన చేతికి ఇచ్చినాడు ఆయన. అందుకే మనం బైబిల్ పైకి ఎత్తి బైబిల్ పాలు వాడుకుంటున్నాం కదా. శ్రేష్టమైన గ్రంథం, ద వర్డ్స్ ఆఫ్ గాడ్. వీటిని మనం ప్రేమించవలసిన వారు అనుకుంటున్నాం. లవింగ్ ద వర్డ్. ఈ ఇంటి వారు కలిగిన థర్డ్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఇస్ దేర్ లవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆది దినాల్లో భక్సింగ్ గారు ఈ రీతిగానే చెప్పేది, డోంట్ కీప్ ఈవెన్ జీసస్ క్రైస్ట్ ఫోటో ఆల్సో ఇన్ యువర్ హౌస్ అనేవాడు. ఓన్లీ కీప్ గాడ్స్ వర్డ్. Photo will not speak with us. He will not speak. Photo will not speak.
फोटो बात करता है, कितना भी बोलो, एक बात भी वापस नहीं बोलता है. But read the word. వాక్యం మనతో మాట్లాడుతుంది. పీస్ బీ అంటూ యూ. గో ఇన్ పీస్. సంతోషంగా పోతాం. ఐ విల్ బీ విత్ యూ. సి సంథింగ్ విచ్ ఈస్ స్పీకింగ్ విత్ అస్. అందుకే మన యొక్క ఇంటిలో వాక్యానికి చోటు ఉండాలా. గొడవలు తగిలించడం మాత్రమే కాదు, దేవుని స్వరాన్ని మనం వినాలా. ఎర్లీ మార్నింగ్ వీ హ్యావ్ టు వేకప్ అండ్ గో అపాన్ అవర్ నీస్ అండ్ రీడ్ గాడ్స్ వర్డ్. హి ఈజ్ రెడీ టు స్పీక్ విత్ అస్. ప్రతి ఉదయకాలం మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత మనం వాక్యం దగ్గరికి వచ్చిన ఆయన మనతో మాట్లాడతాడు. యూనిక్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ రిగార్డింగ్ దిస్. వాట్ ఎవర్ ఐ ఎమ్ గోయింగ్ టు ఫేస్ ఇన్ ద డే టైమ్, గాడ్ విల్ స్పీక్ విత్ మీ ఇన్ ద మార్నింగ్ ఇట్ సెల్ఫ్. ఎంత కరేజ్ ఉంటుంది కదా. ఆల్రెడీ ఈ వచనం వచ్చిందని చెప్పుకుంటాం. నేను నా భార్య ఇద్దరు కూర్చొని, యా ద లార్డ్ స్పోక్ టు మీ. The Lord spoke to me like this. Need not to afraid. God allowed it. God will be with us. ఆయన మనతో ఉంటాడు. ఎంత కరేజ్ ఉంటుంది, ఎంత జ్ఞానం, ఎంత మరి ధైర్యాన్ని మనం కలిగి ఉంటాం. అందుకే కుటుంబంగా దేవుని వాక్యాన్ని మనం ప్రేమించి దాన్ని అల్టిమేట్గా మనం ఎంచాలా. ప్రభువు మాట్లాడితే కానీ నేను బయటికి పోలేను, ప్రభువు మాట్లాడితే కానీ ఈ డెసిషన్ నేను చేయలేను. మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు కదా. ఈవెన్ వాళ్ళ వివాహాల విషయంలో కూడా, పిల్లలు పెద్దలు అయిపోయిన తర్వాత వివాహాల విషయంలో యాజ్ గాడ్ స్పోక్ టు యూ అడుగుతారు వచ్చి కదా. అవును, ఫలాని వచ్చిన ద్వారా మాట్లాడండి, ఎంత సంతోషం. ఇట్ ఈస్ లైక్ ఎ సాలిడ్ గ్రౌండ్ కదా. ఎలాంటి? ఇట్స్ లైక్ ఎ స్టోన్. మనం ఆ యొక్క రాతి మీద నిలబడినట్లు ఉంటాం మన జీవితాలు. వాన వచ్చను, వరద వచ్చను, గాలి వీచను, కానీ అది పడలేదు. ఏంటి కారణం? అది బండ మీద కట్టబడింది. బండ మీద కట్టబడినటువంటి ఇల్లుగా, గృహముగా దేవుడు మన గృహాన్ని చేయాలంటే వాక్యాన్ని మనం వినాలా, వాక్యాన్ని ప్రేమించాలా, అధ్యాయాలు చదవాలి. యాక్చువల్గా చెప్పాలంటే వచనాలు కాదు మనం చదవాల్సింది, అధ్యాయాలు చదవాలా, బుక్స్ చదవాలా. ఒక ఆయన చెప్పాడు 66 బుక్స్ 6 monthsలో చదవచ్చని. 66 పుస్తకాలు 6 నెలల్లో ఎవరైనా చదివినారా చెప్పండి? ఇక్కడ ఉండేటోళ్ళు 6 months కంప్లీట్ చేయొచ్చు. ప్లాన్ చేసుకోండి. అప్పుడు సంవత్సరానికి ఎన్నిసార్లు చదవచ్చు? 2 times. బాక్సింగ్ గారు కొన్ని 100 సార్లు చదివింటాడు. గొప్ప గొప్ప దైవజనులు దేవుని వాక్యం, అందుకే వాళ్ళకు దేవుని చిత్తం అనేది అట్లా తెలిసిపోతుంది. ఈరోజు మనం దేవుని చిత్తం తెలుసుకోవడానికి చాలా కష్టపడుతున్నాం, చాలా టైం తీసుకుంటున్నాం. నేను అదే చెప్తాను, నా ఎక్స్పీరియన్స్. దేవుని చిత్తం తెలుసుకోవడానికి వాక్యం దగ్గర ప్రార్థన పూర్వకం పోయినా అంటే ఆడే ఉంటుంది దేవుని చిత్తం. నీడ్ నాట్ టు వెయిట్ ఆల్సో, బట్ వీ కెన్ ప్రే వెయిటింగ్ ఆన్ ద లార్డ్ కదా. ప్రార్థనలో దేవుని సన్నిధిలో మనం కనిపెట్టు. ప్రభువా లార్డ్ టేక్ మీ టు డీప్. ఇంకా కొంచెం ముందుకు తీసుకుపో ప్రభువా, ఇంకా కొంచెం స్పష్టంగా నాతో మాట్లాడు ప్రభువా. ఎస్, గాడ్ విల్ టేక్ అస్. అథెంటిక్ అయిపోతుంది మన జీవితంలో. ప్రభు మనల్ని చక్కగా నడిపించేవాడుగా ఉంటాడు. ఫ్యామిలీ గైడెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. వండర్ఫుల్ థింగ్. మనం తీసుకునే ప్రతి మరి స్టెప్ కూడా ఆయన చేతనే ఆర్డర్ చేయాలి. చూడండి, దేవుని వాక్యం ఉంది, పర్సనల్ లైఫ్లో స్టెప్స్ ఆఫ్ ఏ గుడ్ మ్యాన్ విల్ బి ఆర్డర్డ్ బై ద లార్డ్. ఒక నడత యెహోవా వలన స్థిరపరచబడును. ఆర్డర్డ్ బై ద లార్డ్. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది ఇది, తెలుగులో అర్థం కాదు కానీ. స్టెప్స్ ఆఫ్ ఏ గుడ్ మ్యాన్, స్టెప్స్ అంటే నడిచే స్టెప్స్, అడుగులు. స్టెప్స్ ఆఫ్ ఏ గుడ్ మ్యాన్ విల్ బి ఆర్డర్డ్ బై ద లార్డ్. ప్రభు చేత ఆయన నడిపించబడే, ఆర్డర్ చేయబడేగా ఉంటాయి. కాబట్టి ఆయనకు మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేసేవాడుగా ఉంటాడు. నోయింగ్ గాడ్స్ విల్. అందుకే బక్సింగ్ గారు ఎప్పుడు చెప్పేవాడు, బాయ్ బక్సింగ్ ని బోల్తా ప్రభు కా ఇచ్చా खोजना है और ప్రభు కా ఇచ్చా పాలన కర్నా హై. కాబట్టి దేవుని చిత్తాన్ని తెలుసుకుని దాని ప్రకారం పోవాలా. ఇది మనం నేర్చుకోవాలి మన జీవితంలో. ఇది 3వ విషయం, లవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. చివరిది ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి స్థలం లేదని ఏం చేసినారు వాళ్ళు? చూడండి ఇక్కడ ఏం రాయబడింది, 4వ వచనం, చాలామంది కూడి ఉన్నందున, 4th verse, chapter 2 of Mark and verse 4, 4వ వచనం, 4వ వచనం పడే బ్రదర్ చదవండి. చాలామంది కూడి ఉన్నందున ఆయన ఎదుగు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పరుపుతున్నది. బ్రదర్ ఇంగ్లీష్ చదవండి, 4th verse. రీడ్ మా, రీడ్, గుడ్. And when they could not come night unto him for their press and దే అన్కవర్డ్ ద రూఫ్ కదా, ఏమన్నది అక్కడ? దే అన్కవర్డ్ ద రూఫ్. మీకు ఓన్ హౌస్ ఉందనుకోండి, జస్ట్ ఇమాజిన్, మీకు సొంత ఇల్లు ఉందనుకోండి, యేసుప్రభు ఉన్నాడు అనుకోండి, అక్కడ ఎవరినో తీసుకురావాలి, అక్కడికి ఎవరినైనా తీసుకురావాలంటే సరిపోవట్లేదు ప్లేస్, తీసుకురానికి అంత కిక్కిరిస్తున్నారు, ఇంకా కొద్దిసేపు వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ వ్యక్తి బాగుపడాలంటే ఏం చేద్దాంరా అని చెప్పి అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏం చేసి ఒకటి చెప్పాడు వాళ్ళలో, ఏం చెప్పాడు, వేరే మార్గమే లేదురా, దీన్ని బలగొట్టాలన్నాడు. పైన బలగొట్టాలని దించాలని ఎవరిని అడగాల? ఇంటి యజమాని అడగాల ఫస్ట్ పిలిచి, అయ్యా మీ ఇంటి రూఫ్ కొంచెం బలగొడతాము, ఆయన దించాలా? ఏమంటాడు ఆయన? ఈ ఇల్లు నాది కాదయ్యా, నా భార్యని అడగాల అంటాడు కదా. ఆమె పేరు మీద ఉంది ఇది. వాళ్ళ భార్య దగ్గర పోయింటారు వాళ్ళు, అమ్మా ఆయన ఏమో నిన్ను అడగమంటున్నాడు, పలగొట్టవచ్చా కదా. అప్పుడు ఆమె ఏమనుంటుంది, అయ్యా ఇల్లు ఎందుకు కట్టినాం అనుకున్నాం, మా కొడుకులు కట్టాం. ఎవరి దగ్గర పోవాలి వాళ్ళు? కొడుకుల దగ్గర పోవాలా? కొడుకుల దగ్గర ఎంతమంది రా కొడుకులు రండ్రా, ఇది పలగొట్టాలి. ఏమంటారు మీరు? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దే అన్కవర్డ్ ద రూఫ్ అంటే అర్థం ఏంటి? దే ఆల్ అగ్రీడ్ కదా, అందరు కూడా ఒప్పుకున్నారు, ఆ ఇల్లు పగలగొట్టడానికి ఒప్పుకున్నారు యేసుప్రభు కొరకు కదా, యేసుప్రభు అద్భుతం చేయడానికి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? సాక్రిఫైస్ ఫర్ ద లార్డ్ కదా, ప్రభు కొరకు వారు కలిగి ఉన్నటువంటి సమర్పణ, త్యాగము. तोड़ दिया है रूफ तोड़ दिया है, सब लोग परमिशन दिया घर में करो, अनरूफ करो. Then only they brought him. This is speaking about the sacrifice that this house is having. See, 4 things we have seen. First, they received Christ kada, aa intlo evaru unnaru? Christ in the home. I can say there is a song, right? You know that? Christ in the home, happy happy home. In Bangalore they'll sing, Sunday school children వాళ్ళు పాడతారు, యేసు ఉన్న ఇంటిలో సంతోషమే, యేసు ఉన్న ఇంటిలో సమాధానమే, యేసు ఉన్న ఇంటిలో ఎల్లప్పుడూ ఆనందమే. దట్ ఈస్ ద హౌస్. యేసు ప్రభు లోపలికి వస్తే సంతోషం, సమాధానం, ఆనందం. బికాస్ దే రిసీవ్డ్ హిమ్, దేర్ లైఫ్ ట్రాన్స్ఫార్మ్డ్. వారి యొక్క జీవితము మారిపోయింది, వారి పాపాలు ఒప్పుకున్నారు, సంపూర్ణంగా ప్రభు వారిని క్షమించాడు. ఆ ఇల్లు షైనింగ్లో ఉంది, డార్క్నెస్ కనబడట్లేదు ఇక్కడ. బికాజ్ క్రైస్ట్ ఇన్ దేర్ హోమ్. అందరూ కూడా వెలుగులో ఉన్నారు, ఆయన ముఖ కాంతిలో ఉన్నారు, చాలా జాగ్రత్తగా రెవరెన్స్గా ఉన్నారు, భయభక్తులతో ఉన్నారు. Second thing, it was noised కదా, that Jesus is there in that house. ఆ ఇంటిలో యేసు ప్రభు ఉన్నాడని తెలియపడింది. అంటే అర్థం ఏంటంటే ఈ నలుగురు 4 వీధులకు పరిగెత్తి రండిరా, యేసు ప్రభు వచ్చాడు మా ఇంటికి, మాకు ఆనందం ఇచ్చారు, సంతోషం ఇచ్చారు, రండి 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 రండి. Brother Rufus also might have brought some people, right? He might have called everybody, come 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 come, there is a meeting. Not that Satyaraj is coming. It's the presence of God. దేవుని సన్నిధి, వాక్యమైన దేవుడు, గాడ్ ఈజ్ స్పిరిట్, ఆయన మన మధ్యలో ఉండనంటున్నాడు. క్రైస్ట్ ఇన్ ద హోమ్. రెండవది, దట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఫెలోషిప్. నో, early days they used to have cottage meetings. I'm very happy to be part in this cottage meeting. It should continue.
కాబట్టి మన గృహాలు స్వార్థ గృహాలు ఉండాలంటే ఈ కాటేజ్ మీటింగ్స్ ఉండాలా, ఇతరులను తీసుకురావాలి. ఒక్కరు వచ్చినా పర్వాలేదు, వాళ్ళకి సువార్త చెప్పాలా. రెండవది అది సువార్త చెప్పడము అనగా యేసు ప్రభువు ఉంటే తెలియబడాలి. నువ్వు పనిచేసే చోట, నువ్వు చదువుకున్న చోట, ఎక్కడైనా సరే ప్రభు కొరకై సాక్షిగా ఉండాలి. మూడవది లవింగ్ ద వర్డ్ కదా, దేవుని వాక్యాన్ని ప్రేమించే గృహం. నాలుగవది ప్రభు కొరకు ఏ త్యాగం చేయడానికైనా సిద్ధమే. ప్రభువా నీ కొరక. మొన్న ఒక ఇది చేశారు, ఏది స్కిట్, సండే స్కిట్ పిల్లలు. కాబట్టి అనారోగ్యంతో వచ్చింది ఒక ఆమె, అమ్మ నాకు బాగలేదని వచ్చింది. చూసి ఎవరు ఈమె ఇక్కడికి వచ్చింది అంటున్నారు. అర్థమైందా? ఈమె ఎందుకు వచ్చింది ఇక్కడికి? పో ఇక్కడ నుంచి మా ఇంట్లో ప్లేస్ లేదు పో అంటున్నారు అనమాట. సడన్గా మారిపోయి యేసుప్రభు కనిపించినాడు. అర్థం కాలే ఇంకా కదా, ఇదేంట్రా. నిజంగా మన జీవితంలో కూడా త్యాగము, సమర్పణ, ప్రభు కొరకు జీవించే జీవితం లేకపోతే మన పరిస్థితి, నేను రోగినే ఉంటుంది కానీ మీరు నన్ను పరామర్శించారు, నేను దిగంబరిగా ఉంటుంది కానీ మీరు నాకు వస్త్రాలు ఇవ్వలేదు, నేను హాస్పిటల్లో ఉన్నాను చూడ రాలేదు, ఆకలి కొంటే నాకు ఆహారము పెట్టలేదు. నో త్యాగం, నో బలియాగం, ప్రభు కొరకు సమర్పణ. దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి. ప్రభు ఏదైనా అడిగినప్పుడు ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆమె ఎట్లిచ్చింది బీద విధవరాలు? నేను అన్నీ చెప్పాను. ఏం చెప్తానంటే తన జీవనం అంతా ఇచ్చేసింది. ఏమిచ్చింది? మరియా మిక్కిలి విలువ గల అత్తరు, జటామాంసి అత్తరు ఆయన పాదముల దగ్గర ఏం చేసింది? వెరీ కాస్ట్లీ, బైబిల్లో రాయబడింది. పలగొట్టేసింది. ఆయన కంటే నాకు ఏది కూడా గొప్ప లేదు ఈ లోకంలో. ఇది త్యాగం, ఇది సమర్పణ. మన కుటుంబాలు అలాంటి సమర్పణతో ఉండాలని ప్రభు కోరుతుంటున్నాడు. ఇప్పుడు ఎందుకు ఈ ఇంటి పేరు రాయబడలేదంటే వీ హ్యావ్ టు రైట్ అవర్ నేమ్. మనం ప్రార్థన చేయాలి, ప్రభువా ఈ ఇంటి వల్ల నా ఇంటిని చెయ్యి, నా వ్యక్తిగత జీవితం కూడా ఏది ఉండడానికి సహాయం చేయి. పర్సనల్ లైఫ్, క్రైస్ట్ యేసు ప్రభువుని అంగీకరించిన హృదయం, యేసు ప్రభు హృదయంలో ఉన్నాడు కాబట్టి అది తెలియబడిన జీవితం, అంతే సాక్ష్యం ఇచ్చే జీవితం కదా. మూడవది దేవుని వాక్యాన్ని ప్రేమించే జీవితం, దాన్ని గైకొనే జీవితం. నాలుగవది ఆయన కొరకు త్యాగము, సమర్పణ కలిగినటువంటి గృహం. వ్యక్తిగత జీవితం, సమర్పణ కలిగిన జీవితం. అట్లనే గృహానికి కూడా మనం పోల్చుకోవచ్చు. ప్రభు ఆ రీతిగా ఈ నుంచి వెళ్ళేటప్పుడు ఈ గృహం నా గృహంగా చేయి ప్రభు అని ప్రార్థించినప్పుడు ప్రభు చేయాలని కోరుతున్నాడు. హీ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ హౌస్, హీ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ పర్సనల్ లైఫ్. ఆ రీతిగా ఆయన సన్నిధిలోనికి మనం వస్తాం. ప్రభువా నేను ఈ దినమున నీ సన్నిధిలోనికి వస్తాను. రండి మోకాళ్ళ మీదకి. లెట్ us రిమెంబర్ వాట్ వీ హర్డ్. కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెచ్చి చూడొద్దు. పిల్లలు కూడా కమ్ అప్ ఆన్ యువర్ నీస్. మోకరించండి, అందరూ మోకరించండి. 4 things వీ హర్డ్. మన ఇల్లు ఎట్లుండాలని కోరుతున్నాడు. ఈ ఇంటికి పేరు ఇవ్వలేదు, అందుకే మన పేరు రాసుకోవాలి. మన జీవితం వ్యక్తిగతంగా మన జీవితం ఇట్లా ఉండడానికి ప్రభువుని అడగాలి. ప్రభువా నా కుటుంబాన్ని రీతిగా చెయ్యి. ఈరోజు నేను కోరుతున్నాను ప్రభువా నువ్వు ఉన్న ఇల్లుగా చెయ్యి, అందరు రక్షణ పొందుటకు సాయం చెయ్యి. రెండవది నువ్వు ఉన్నావని తెలియపరచబడే గృహముగా చెయ్యి, నీ కొరకు సాక్ష్యం ఇచ్చే జీవితం ఇయ్యి. మూడవది నీ వాక్యాన్ని ప్రేమించే జీవితం ఈ ప్రభువా, అదే అల్టిమేట్గా మా కుటుంబంలో ఫైనల్ అథారిటీగా చేయి ప్రభువా. నీ చిత్తం కనుక్కొని దానికి లోబడడానికి సాయం చేయి ప్రభువా. చివరి ప్రభువా నీ కొరకు ఏ విషయమైనా కానీ దేన్నైనా త్యజించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అంగీకరించు ప్రభువా. ఆ రీతిగా సిద్ధపరచు అని ప్రార్థన చేస్తాను. ప్రభు ఆ రీతిగా ఈ ఇంటిని కూడా దీవించును గాక. ఇక్కడ చేరవలసిన మన గృహాలన్నింటినీ కూడా ప్రభు ఆ రీతిగా దీవించును గాక. ప్రభు విశ్రాంతి తీసుకునే స్థలముగా మన గృహాలు, ఆయన హృదయానికి సంతోషము, ఆయన యొక్క హృదయానికి
రెస్ట్ కలిగించే గృహాలుగా జీవితాలుగా మన జీవితాలు ఉండటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. మిగతా 2 కోడికల్లో కూడా క్రిస్టియన్ ఫ్యామిలీస్ గురించి చూద్దాం. క్రైస్తవ కుటుంబం గురించి 2 మీటింగ్స్ మీరు వస్తే మంచిది, చూసుకోండి. రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి, కమ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, విల్ గ్యాదర్. ప్రభు సహాయం చేసినంతగా జ్ఞాపకం ఉంచుకోండి. అనౌన్స్మెంట్ చెప్తారు, ప్రార్థన చేద్దాం. ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరించకపోతే ఈ రాత్రి ప్రభుతో చెప్పు, యేసు ప్రభువా నేను పాపిని, లార్డ్ జీసస్ ఐ యామ్ ఎ సిన్నర్, ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, యూ డైడ్ ఫర్ మీ ఆన్ ద క్రాస్, క్లెన్స్ మీ విత్ యువర్ ప్రెషియస్ బ్లడ్. నీ యొక్క ప్రస్తుత రక్తంతో నన్ను కడుగు, ట్రాన్స్ఫర్మేషన్ని, నన్ను మార్చు, చీకటి తొలగించు, పాపాన్ని తొలగించు, నా జీవితాన్ని మార్చు, వెలుగుండే గృహముగా, వెలుగుండే జీవితంగా నా జీవితాన్ని చేయని ప్రార్థన చేయండి. నరకమును తప్పించు ప్రభువా, ఆ వెలుగు రాజ్యంలో